హాయ్ హలో నమస్తే, నేను మీ సూర్య. వెల్కమ్ టు ఏఎన్. మరి ఈరోజు మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మరి ఆయన ఎవరంటే మొగజాతి ఆనిముత్యం, బిగ్ బాస్లో ద కామెడీ కింగ్. ఆయన వేసే జోకులు ఫస్ట్ అర్థం కాదు, కానీ అర్థమైతే వేరే లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఎవరో మీకు అర్థమై ఉంటుంది. మన శేఖర్ భాష అన్న నమస్తే అన్న. హాయ్ సూర్య, హౌ ఆర్ యు? అన్న ఎలా ఉందన్న బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? మంచిగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అట్లాంటి ఒక సిచ్యువేషన్. బిగ్ బాస్లో బాగా మనకి మంచిది ఏంటంటే ఫ్రెండ్స్ అవుతారు. సో ఆ ఫ్రెండ్షిప్ని నిలబెట్టుకొని బయటకు రావాలి. గొడవలు పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా కొట్టుకునే స్టేజ్ లేకుండా అందరూ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు ఇప్పుడు. అన్న బిగ్ బాస్లో మీరు ఆదిత్య ఓం గారితో బాగా బాండింగ్ పెరిగిపోయింది. ఎందుకు అలా అంత మంచి బాండింగ్ కారణం ఏంది? కారణం ఏంటంటే అక్కడ మేము వెళ్ళేటప్పటికి నేను, నబీలు, ఆదిత్య మేము ముగ్గురమే సోలో బర్డ్స్. మిగతా వాళ్ళందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మణికంఠ, తర్వాత ప్రేరణ, వీళ్ళందరూ ఆల్రెడీ సీరియల్స్లో చేసిన వాళ్ళు ఒకరికొకరు పరిచయాలు, ఇంక్లూడింగ్ విష్ణుప్రియ అండ్ నైనిక. ఒక ఆల్మోస్ట్ 7 మంది అభయ్తో సహా వీళ్ళందరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో అయితే మేము ముగ్గురం కొంచెం ఇది ఉండే వెళ్ళినప్పుడు మాకు ఆల్రెడీ వీళ్ళు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ లోపల ఉంది, మనం దీనికి గెస్ట్గా వచ్చాం అనిపించింది. అలా అనిపించిన టైంలో ఇంకా మేము ముగ్గురం ఏదో కలిసి తిరిగేది. అలా ఆదిత్య అండ్ నబిల్ బెస్ట్ ఫ్రెండ్స్ నాకు అక్కడ. ఓకేనా, అంటే బిగ్ బాస్ లా ఒక ట్రోల్ అవుతుందన్న, కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కన్నడ వాళ్ళు. ఆ కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, తెలుగు వాళ్ళని తొక్కేస్తారు అని బిగ్ బాస్ ట్రోల్ అవుతుంది. దానిపై మీరు? మరి దాన్ని చక్కదిద్దుకోవడానికి ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ అందరినీ తెలుగు వాళ్ళని దింపినట్టున్నారు. అంటే ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే అక్కడ ఎవరో అసలు ఫస్ట్ ఎందుకు చేస్తారనేది డౌట్ రావాలి మనకి. ఎందుకు చేస్తారంటారు? అంటే ఏమో మరి మీకే తెలియాలి. మా స్పందన పై అట్లా అని కాదు. ఇప్పుడు సడన్ గా ఒక పక్క వేరే రాష్ట్రం మీద ప్రేమ రావాలంటే మేబీ అక్కడున్న హెడ్ లేకపోతే ఎవరో కన్నడ వాడు అయ్యండి, ఓకే మన కన్నడ వాళ్ళు ఇక్కడ తీసుకొద్దామని అనుకొని అలా చేసి ఉండొచ్చు తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లేదు అక్కడ మీరు అనుకున్నట్టుగా. సో అది బేసికలీ వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే జనరల్లీ మనకి బెంగళూరు నుంచి అండ్ బాంబే నుంచి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం హీరోయిన్లు ఎస్పెషల్లీ. సో బేసికల్లీ మనకన్నా కొంచెం కలర్ ఉంటారనో లేకపోతే ఇంకోటి గ్లామర్ అనో ఇంకోటి. సో వాళ్ళందరూ కూడా మంచి అవకాశాలు, అక్కడ బెంగళూరులో అంత అవకాశాలు ఉండవు ఈ గ్లామర్ ఫీల్డ్లో. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ ఇప్పుడు తోపు. అందుకని ఇక్కడికి వచ్చే అవకాశాలు చూసుకుంటారు. అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు కొంత. సో అయితే వీళ్ళందరూ సీరియల్ యాక్టర్స్ కావడం వల్ల అండ్ ఒకటే ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మనకు అలా అనిపించింది. కానీ కన్నడ వాళ్ళని తీసుకోవాలని ఏం లేదు. అన్న మీరు బిగ్ బాస్ పోయి ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు బిగ్ బాస్ పోకముందు మీరు పబ్లిసిటీ ఏదైతే లావణ్య రాస్తారు పైన పబ్లిసిటీ చేశారు, పబ్లిసిటీ వల్లనే మీరు బిగ్ బాస్ పోయారు అని లావణ్య మీపై ఆరోపణ చేసింది. దానిపై అది నిజమే. ఆ పబ్లిసిటీ వల్ల బిగ్ బాస్ నన్ను పిలిచిండొచ్చు, కానీ ఆ పబ్లిసిటీ చేసుకోవడానికి నేనేం ట్రై చేయలే. అది వచ్చింది అంతే. అంటే చల్లారిపోయిన నిప్పుని పెట్రోల్ పోసి నిప్పు వచ్చింది, పొగొచ్చింది అని మీరు ఆ పబ్లిసిటీ కోసం చేసిరు అని అంటూ అది అబద్ధం. ఆ పబ్లిసిటీ వల్ల నాకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చి ఉండొచ్చు తప్ప దానికోసం నేనైతే ఇదేం చేయను. అది దానికోసం ఇప్పుడు ఆ 14 మందిలో అందరూ ఇదే పని చేశారా? ఎవరు చేయలేదు కదా. అంతకుముందు బోల్డ్ మంది ఆర్జేలు వెళ్ళారు, వాళ్ళు ఎవరైనా ఈ పని చేశారా? లేదు కదా. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఆర్జే ఉన్నప్పుడు, అంటే ఆర్జే కేటగిరీలో కొంతమంది పిలుస్తారు ప్రతి సంవత్సరం. సో లాస్ట్ ఇయరే వచ్చింది, అప్పుడు కుదరలా, ఈసారి కుదిరింది. అన్న లైవ్లో మీపై అంత పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూలో మీరు ఓకే గొడవ పడ్డారు, అది ఓకే. మీరు కాలుతోటి కూడా తన్నారు. అంటే అమ్మాయిని అట్లా కాలుతోటి తన్నొచ్చా? ఇవన్నీ పుకార్లు. సో ఏమన్నా చూపించారా ఎక్కడైనా నేను తన్నట్టు? లైవ్ లో చూసామన్నా. నేనా కాలుతో తన్నీరు అని? నేను కాలుతో తన్నానా లైవ్ లో? ట్రోల్ కూడా అవుతుంది అన్న. అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. మీరు ఏమన్నా ఉంటే చూపించండి, దాని గురించి మాట్లాడతా. అలాంటిది ఏం లేదు. అంటే ఒకటి జరిగింది ఏంటంటే వాళ్ళు వచ్చి మన మీద దాడి చేసినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి జరుగుతుంది. ఓకేనా, అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తారు ఆ లైవ్ లో, కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత దానిపై ఒక స్పందన చేయలేదు. అంటే ఆమె అంత ఇష్యూ చేసి కూడా మీరు దానిపై ఏం కూడా మాట్లాడలేదు. హాస్పిటల్కి పోయాను కదా వాళ్ళు చేసిన పనికి డైరెక్ట్ గా. అంటే హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏం చెప్పలేదు కదా? ఎందుకు చెప్పలేదు? చెప్పాను. అయ్యో ఆల్రెడీ కేసు పెట్టాము, కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది అమ్మాయి మీద. అంటే ట్రోల్స్ అని ఏం బయటికి రాలేదు? లేదు, ఎఫ్ఐఆర్ అయింది. అది ఓకేనా, అంటే రాజ్ తరుణ్ గారితో మీకు చాలా బాండింగ్, అంటే తెలిసిన వ్యక్తి ఇప్పుడు. అంటే
ఆయన అసలు మెంటాలిటీ ఎట్లాంటిది, ఎంత మంచి వ్యక్తి? అమాయకుడు, మరీ అతి మంచితనం, ఆ, ఎలా బతుకుతాడు అనిపిస్తుంటుంది అంతే. అంటే ఆ ఇష్యూ పై ఇండస్ట్రీయే స్పందించలేదు, మన ఇండస్ట్రీయే స్పందించలేదు, కానీ మీరు బాగా సపోర్ట్ చేస్తారు, ఎందుకు? అదే నాకు ఇంతగా అనిపిస్తుంది. కొంతమంది హీరోస్ నాతో మాట్లాడారు కూడా, నేను ఖచ్చితంగా మాట్లాడతాను దీని గురించి అని చెప్పిన హీరోస్ కూడా ఉన్నారు. బట్ ఆ నెక్స్ట్ రోజు నుంచి మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదో కూడా తెలియదు. బట్ ఏదేమైనా నేనైతే గట్టిగా నిలబడ్డా, కలబడ్డా. మొగజాతి ఆణిముత్యం లెక్క అయ్యారు. సో న్యాయం అయితే జరిగింది. అట్లీస్ట్ రాజధానికి బెయిల్ వచ్చింది. ఇలా పాపం జానీ మాస్టర్ ఇవాళ పడుతున్న బాధ అయితే, అటువంటి బాధ అయితే రాజధానికి రాలేదు. అట్లీస్ట్ ఆ విషయంలో నేను సంతోషిస్తాను. జానీ మాస్టర్ ఇష్యూ నిజ నిజాలు ఎన్ని బయటకు వచ్చినాయి, అసలు ఎంత జరిగింది లోపల, ఏంది? జానీ మాస్టర్ అదే అంటున్నా, మనిషి దోషి అని తేలకుండా అతనికి రావాల్సిన నేషనల్ అవార్డు కూడా అతని ఫ్యామిలీ దూరం అయ్యి, అతను సస్పెండ్ అయ్యి దాని నుంచి, అంటే ఇది తప్పు అని తేలకుండానే మనిషికి శిక్ష పడుతుంది. అన్న ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వైట్ కాల్ ఎంట్రీ వచ్చింది, అంత తెలుగు వాళ్ళని వచ్చింది. ఇప్పుడు పాత వాళ్ళని తీసుకొచ్చింది, మొత్తం పాత సీజన్స్ వాళ్ళని. మరి ఇప్పుడు గేమ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాస్త తెలుగు వినడానికి చాలా బాగుంది. ఎస్పెషల్లీ టేస్టీ తేజ మాట్లాడుతుంటే తెలుగు నిజంగానే టేస్టీగా ఉంది. అలా బాగానే ఉంది, ఇంకా బెటర్ అవుతుంది. గంగవ్వ అయితే ఎరగదీస్తుంది. గంగవ్వ మాటలు చాలా బాగున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఆఫ్టర్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ బిగ్ బాస్ లా ఎవరు టాప్ 5 లో ఉండబోతున్నారు? అంటే వైల్డ్ కార్డులు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఇంకా మొత్తం చూడలేదు, కానీ గంగవ్వ తర్వాత మేబీ టేస్టీ తేజ, హరితేజ వీళ్ళిద్దరు ఒకళ్ళు, తర్వాత మన నబీల్ ఉండొచ్చు. నబీలు అండ్ ప్రేరణ, నిఖిల్ కొంత ఛాన్స్ ఉంది. అంటే బిగ్ బాస్ లో ఫన్నీ మూమెంట్ ఏందన్నా, మీకు జరిగిన ఫన్నీ మూమెంట్? అన్ని మూమెంట్ చాలానే ఉన్నాయి. అంటే మీకు బాగా అరే చాలా హ్యాపీ, ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నా అని? అది హ్యాపీయెస్ట్ మూమెంట్ కొడుకు పుట్టాడనే విషయం నాగార్జున గారు చెప్పడం. ఫన్నీ మూమెంట్ వచ్చి బాగా నవ్వుకునేది వచ్చి, నేను ఒకసారి నిద్రపోయా ఒక 5 నిమిషాలు అలా. అప్పుడు కరెక్ట్గా చూసి బిగ్ బాస్ కెమెరాలోంచి కుక్కలు అర్పిస్తాడు. అర్పించినప్పుడు అదే టైంలో ఇట్లా డోర్ తీసుకుని నబీల్ వచ్చాడు. నబీల్ ఏదో దొంగతనం చేసుకొచ్చాడు. అప్పటికి నిమ్మకాయ ఏదో దొంగతనం చేశాడు. వీడి దొంగతనం గురించి కుక్కలు అరిచింది ఏమో వాడు టెన్షన్ పడ్డాడు. నేను ఇట్లా లేచి ఓ అమ్మో అని విడిచిస్తే వీడి టెన్షన్ పడుతుంటే హాయ్ నువ్వే అన్నాను. అంటే నేను కాదు, నువ్వే నిద్రపోయావు అంటే, లేదు నువ్వే నిద్రపోయావు అన్నాడు వాడు నించొని ఉంటే. ఈ లోపల బిగ్ బాస్ శేఖర్ భాష ఎవరు నిద్రపోయారు అని అడిగాడు. ఇలాంటివి రాలా, బట్ చాలా ఎంజాయ్, చాలా నవ్వుకుంటే ఎప్పటికీ అది తెలుసుకుంటే. ఓకేనా అన్న, ఇప్పుడు సోనియా గారు నిఖిల్ని, పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చాలా టాక్సే వచ్చినాయి. దానిపై మీకు కూడా అలా అనిపించిందా? అనిపించడం కదా, ఆవిడే చెప్పింది చాలా క్లియర్ కట్గా. దానికి సాక్ష్యం ఏంటంటే, ఆవిడ క్లాన్ డివైడ్ అయినప్పుడు నిఖిల్ క్లాన్కి వెళ్తావా, అభయ్ క్లాన్కి వెళ్తావా అన్నప్పుడు నేను నిఖిల్ క్లాన్కి వెళ్తాను అంది. ఎందుకు అంటే ఆయనకి నా గైడెన్స్ అవసరం. బేసికల్లీ నీవు ఆఫీస్లో ఎందుకు ఉద్యోగం చేస్తాను? ఇప్పుడు నువ్వు ఆఫీస్ ఓనర్ అనుకో, నేను నీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాను అనుకో, నేను మీ ఆఫీస్లో చేరతాను సార్ అంటే, సరే నీకేమొచ్చో నువ్వు అడుగుతావు. కాదు సార్, మీ ఆఫీస్కి నాలాంటి వాడు అవసరము, నేను లేకపోతే మీ ఆఫీస్ ఏమైపోతుంది, అందుకే నేను వద్దాం అనుకుంటే ఏమంటారు నువ్వు? సో అలా ఒక బాసిజం చూపిస్తుంది. ఆ రకంగా నిఖిల్కి నా గైడెన్స్ అవసరం, వద్దన్నా కావాలన్నా బలవంతంగా నేను గైడెన్స్ ఇస్తా, నువ్వు తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఆవిడ చేస్తుంది. సో అదే జరిగింది అక్కడ. ఓకేనా అన్న, ఇప్పుడు సీత కూడా చీఫ్ అయ్యారు. సీత కొన్ని డెసిషన్స్ తప్పు తీసుకుంది, కొన్ని కరెక్ట్ టైంలో తీసుకోవాల్సింది తీసుకోలేదు అని టాక్. దీనిపై అంత అనలైజ్ చేయలేదు, బట్ సీత కొంచెం తగ్గింది అనేది అర్థమవుతుంది. మళ్ళీ పుంజుకుంటే బాగుంటుంది మన తెలుగు బిడ్డ. అంటే థర్డ్ వీక్ లో అభయ్ నవీన్ బిగ్ బాస్ అని అన్నాడు. మీరు కూడా ఏమన్నా అనుకున్నారు అట్లా బయాస్డ్ అని? అందరూ అనుకుంటారు, ఎందుకంటే ఆయనకి 14 మంది ఉన్నప్పుడు అందరికీ ఈక్వల్గా చేయాలని ఉండదు. ఎలా అంటే ఏది హిట్ అవుతుందని ఆయన అనుకుంటాడో, ఇప్పుడు మనకంటే ఏడుపు లేకపోతే ఇంకొకళ్ళ గొడవ ఇలాంటి క్లిక్ అవుతాయి అనుకున్నప్పుడు వాళ్ళని చూపిస్తాడు. సో ఆయన డెసిషన్ మీద ఆయన ఏం చూపించాలనుకున్నాడు నిలబడి ఉంటుంది. నన్ను చూపించలేదు కదా, నాకు అని ఏం జరిగింది నేను అనుకుంటా, ఖచ్చితంగా అనుకుంటా. నేను కూడా అనుకుంటా, బయటకు వచ్చిన తర్వాత నేను చేసిన అల్లరి, నేను చేసిన జోకులు ఇవన్నీ కూడా రాలేదు కదా. ఆయన లెక్క వేరే ఉంటుంది, ఆయనకో లెక్క ఉంటుంది, ఆ లెక్క ప్రకారం చేస్తాడు.
మనకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. కాకపోతే అగ్రిమెంట్లో వాళ్ళు క్లియర్గా రాస్తారు, ఈ ఫీడ్ని మేము ఎలాగైనా వాడుకుంటాం, అంతా చూపించాల్సిన అవసరం లేదు, మాకు చూపించాల్సింది ఎలా చూపించాలో అలా చూపిస్తాం. మనకి రకరకాల మ్యూజిక్లు చేయొచ్చు, ఎడిటింగ్లు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మనకి ప్రజాస్వామ్యం లేదు, నన్ను అడగడానికి లేదు. బట్ మనకు ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. కాకపోతే ఒకటేంటంటే రేపు ఫ్యూచర్లో బిగ్ బాస్ 9కి మేబీ ఇది అందుబాటులోకి రావచ్చని నేను విన్నాను. ప్రస్తుతం హిందీలో కూడా ఉందన్నట్టుగా విన్నాను. అదేంటంటే ఇలా ఎవరైతే బయాస్డ్ అనో లేకపోతే మిస్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ లైవ్, అంటే 14 మంది కంటెస్టెంట్ అంటే ప్రతి కంటెస్టెంట్ లైవ్ 24 గంటలు వస్తూ ఉంటుంది. వాడు ఎక్కడున్నా మీరు చూసుకుంటూ ఉండొచ్చు, బాత్లో ఉన్నప్పుడు తప్ప. ఓకే, సో అలా ప్రతి కంటెస్ట్ లైవ్ మీరు చూడొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అందరు ఫ్యాన్స్ సంతుష్టులు అవుతారు, బోళ్ళంత షేరింగ్లు, బోళ్ళంత వ్యూలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. అండ్ బిగ్ బాస్కి కూడా కొంత పని సులభతరం అవుతుంది. ఎందుకంటే నీ ఫ్యాన్స్ ఉన్నారనుకో, నీ ఫ్యాన్స్ చూసి ఇది బాగుంది అని చెప్పి అది మీమ్స్ చేసుకొని వేస్తుంటారు. అలా అందరు ఫ్యాన్స్ చేసినవి అప్పుడు ఆయన ఫైనల్గా క్రోడీకరించుకోవచ్చు. ఓకేనా, అంటే 2 weeks మనకంట సెంటిమెంట్ రోల్ చేసిండు, దానిపై మీరు సెంటిమెంట్ అని కూడా ఒకసారి అన్నారు, నామినేషన్ వేసిరు. అంటే మనకంటే ఇప్పుడు సెంటిమెంట్ అంత తక్కువ అనవుతుంది ఏమని అంటే నాకు ఏం అర్థం అయితే లేదు అది ఇది అని మాట్లాడు, దీనిపై నాకు ఫేక్ అని అనిపిస్తుంది అంతే. మనకంట ఫేక్. నిఖిల్ అన్న నిఖిల్ అంత ఫేక్ ఏం కాదు, కాకపోతే నిఖిల్ చెప్పుడు మాటలు వినడం, ఒకళ్ళ అంటే నాకన్నా వాళ్ళు గొప్ప డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళు చెప్పిన మాట వింటే నేను బాగుపడతాను అంటే అప్పుడు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించినట్టు అనిపిస్తుంది కదా. మేబీ దాని నుంచి బయటపడ్డాడని అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఫర్ గివింగ్ దిస్ లైవ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు మీ ఫ్యూచర్ ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసారుగా శేఖర్ భాష గారితో స్పెషల్ ఇంటర్వ్యూ కిరాక్ ఉందిలే. మరి నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సూర్య.